అధ్యక్షులు వారందరూ కూడా ప్రజల్లోకి రాబోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చాలా అమలు చేయలేదని, సో అవన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సో ఇప్పుడు వారిని ప్రజల్లో తిరగనిస్తారా వైసీపీ ఇన్ఛార్జీలను? సార్ బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు అలాగే వీక్షకులకి ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి అసలు పోలిక పెట్టాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే గతంలో సాక్షాత్తు ఒక 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆయన మీద ఆంక్షలు పెట్టారో, ఆయన్ని ఏ విధంగా 8 కిలోమీటర్ల మేర అంత పెద్ద వయసున్న వ్యక్తిని నడిపించారో, ఎక్కడికి వెళ్లకుండా అంగళ్లలోనేమో హత్యాయత్నం కేసులు పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన జరిగిన సంఘటనలన్నీ మనం ఆ రోజు చూసాం. పోలీస్ అధికారి ఆయన్ని ఏ విధంగా నిలువరించాలని చూశారో, హోటల్లోంచి బయటికి రానియకుండా, ప్రజా సమస్యలు విననీయకుండా ఏ విధంగా అడ్డుకున్నారో మనం అందరం చూసాం. కనీసం ఎప్పుటో గ్రామంలో అక్కడ ఇళ్లను పగలగొట్టేస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు కారులో వెళ్ళనివ్వలేదు. చివరికి కాలినడకను వెళ్తుంటే అక్కడ కూడా ఆయన అడ్డుకుని కాలినడకను కూడా వెళ్ళనివ్వకుండా ఆంక్షలు పెట్టారు. అలాగే పక్కనున్న హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారు అమరావతి మంగళగిరిలోని ఆఫీస్ కు రాబోతుంటే ఆయన్ని అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండా ఇక్కడ పర్మిషన్లు ఇవ్వలేదు. రోడ్డు మార్గాన్ని వస్తుంటే కూడా బోర్డర్ లో ఆపేసి ఏ విధంగా నానా గలాట సృష్టించారో, ఆ రోజు ఏ విధంగా కుట్ర పన్ని పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఆయన అనుచరుల మీద కానీ ఏ విధంగా అటాక్ చేయాలని ఒక కుయుక్తులు గత వైసీపీ ప్రభుత్వం పన్నిందో మనందరం కళ్ళారా ప్రత్యక్షంగా చూసాం సార్. అన్ని వీడియోలు, ఫోటోలతో సహా ప్రజలందరూ గుర్తించారు, గమనించారు. ఈ అరాచకత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కేయడాన్ని ప్రజలందరూ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేశారు సార్. కాబట్టే ఇటువంటి అరాచక ప్రభుత్వం మళ్ళీ ఉండకూడదు, ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని ఎవ్వరూ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ప్రజల యొక్క తీర్పు వచ్చింది. 151 ఎక్కడ, 11 ఎక్కడ. అంటే మీరు రాజకీయాలకు పనికిరారు, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం మీకు లేదు అని ప్రజలు చాలా క్లియర్ గా వాళ్ళని తిరస్కరించారు సార్. ఇప్పుడు కూడా కాదు సుజాత గారు, తిరస్కరించారు, మళ్ళీ అవకాశం ఇస్తారేమో. 2019లో మిమ్మల్ని తిరస్కరించలేదా? తెలుగుదేశాన్ని తిరస్కరించలేదా? మీకు పట్టం కట్టలేదు కదా 2019లో? సార్ మాకు అధికారం లేకుండా మమ్మల్ని నమ్మడానికి వాళ్ళు టైం తీసుకున్న దాన్ని, అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేశారన్న దాన్ని చూసి తిరస్కరించడాన్ని ఒకటే ఘాటికి కట్టకూడదు సార్. ఖచ్చితంగా మమ్మల్ని పరీక్షించారు అనుకోండి, లేదంటే మమ్మల్ని నమ్మడానికి టైం తీసుకున్నారు అనుకోండి, మేము స్టాండ్ అవుతామా లేదా, ఒక ఓటమి తర్వాత జనసేన పార్టీ నిలబడుతుందా లేదా, ఈ నాయకులు నిలబడతారా లేదా, వీళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందని మమ్మల్ని పరీక్షించారు. దానికి వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత చెప్పిన దానికి చేసిన దానికి వాళ్ళ యొక్క అరాచక పరిపాలన చూసి తిరస్కరించిన దానికి చాలా తేడా ఉందండి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలైతే మళ్ళీ ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఉండకూడదని ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటున్నారండి. ఎందుకంటే 5 సంవత్సరాలు వీళ్ళు చూపించిన సినిమా మామూలుగా కాదండి. రక్త చరిత్ర అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా క్లియర్ గా చూపించారు. ఎంతో ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లో కూడా ఉరికించి రోడ్ల మీద నరికిన సందర్భాలు చూసాం. వైజాగ్ అంటేనే చాలా ప్రశాంతమైన సిటీ. అటువంటి సిటీలో ఏ విధంగా వీళ్ళు హత్య రాజకీయాలు, గూండా రాజకీయాలు చేశారో మనం చూసాం. సాక్షాత్తు వారి ఎంపీనే వారి కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసిన ఉదంతాలు. నేను ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయలేను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని వారి ఎంపీఏ అంటే ఇక దాని గురించి మనం బయట వాళ్ళు సామాన్య ప్రజలు మాట్లాడేది ఏముందండి? వారి సొంత పార్టీలో గెలిచిన ఎంపీ రఘురామకృష్ణ గారి మీద వీళ్ళు చేసిన అరాచకాలు ఎటువంటివండి? డాక్టర్ సుధాకర్ గారి విషయంలో చేసిన అరాచకాలు ఎటువంటివండి? ఆ ప్రభుత్వంలోకి రాకముందు, ఎలక్షన్స్ లో గెలవక ముందు దళితులకి మేనమామని, దళితులు నా సొంత బిడ్డలు లాంటి వాళ్ళు అని చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల్ని ఎలా ఊచుకొతుకోసారండి? ఒక దళితుడికి శిరోముండనం చేయించిన కేసులో రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా తుంగలోకి తొక్కేసి వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారండి? ఎన్నో రకాలు సార్, ఎన్నో రకాలు. ఒక్కళ్ళనే కాదండి, అన్ని సామాజిక వర్గాలని వీళ్ళు అదపాతాళను తొక్కేశారు. సో అయినప్పటికీ సుజాత గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు వారికి 5% లేకపోతే 6%, 7% కాదు కదా. ఓట్ బ్యాంకు 39% ఓట్ బ్యాంక్ ఉంది. అంటే
100 మంది ఓటేస్తే 39 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మరి అలాంటప్పుడు వారిని మరి ఆ 39 మంది వారిని విశ్వసిస్తున్నట్లే కదా సుజాత గారు. మరి ఆ 39 మంది కష్టాలు తీర్చే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అధినేతకి, ఆ పార్టీకి ఉంది కదా. వారు తిరగటానికి అర్హులు కాదా ప్రజల్లో? సార్, ఆ 39% ఓటు ఎలా వచ్చిందన్నది మనం తర్వాత కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలను పగలగొట్టి ఏ విధంగా విధ్వంసానికి పాల్పడ్డారో చూసాం. అది తర్వాత అంటే అది మాట్లాడుకుంటే ఇంకా డిబేట్ అంతా అదే అంటే సబ్జెక్ట్ ఇప్పుడు అయిపోతుంది. వారికి వచ్చిన అయితే మీరు 39% ఓట్ బ్యాంక్ కూడా మీరు వారికి అన్నది పర్ఫెక్ట్ గా కరెక్టే. వచ్చిన ఓట్లు కాదంటారా? సార్, మీరు అన్నది కరెక్టే. వాళ్ళకి మీరు అన్నది మీ అన్న మాట ప్రకారమే 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా అంటున్నారు. మరి 40% ప్రజలు వాళ్ళని దేనికండి ఓట్లు వేశారు? అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు వినిపించమని ఓట్లు వేశారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదండి? మనం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళని ఎవరినన్నా చూసామా? ప్రజలు చూసారా? ఇది కొత్తగా లేదు ప్రజలకి. అంటే మిమ్మల్ని మీకు ఓటు వేసిన వాళ్ళ నమ్మకాన్ని కూడా ఈ రోజు తొంగలో తొక్కేశారు. ఆ 40% మెంబర్స్ కూడా 40% ఓటర్స్ ఎవరైతే ఉన్నారు కూడా వాళ్ళకు కూడా అవమానం అండి ఇది. మేము ఓటు వేసింది ఎందుకు? మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అయ్యా అంటే మీరు బయటకు వచ్చే యువత పోరు అంటారు. మొన్న ఇప్పుడు మరి రీకాల్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని రీకాల్ చేస్తామంటున్నారు. దాన్ని పక్కన పెడితే ఇంతకు ముందు యువత పోరు అన్నారు సార్. ఏమైపోయిందండి యువత పోరు? మీరు చేసిన మీరు యువత పోరు కాదు, యువతకు పోటు వేశారు మీరు. మన లిక్కర్ స్కామ్ లో మనం ఇప్పుడు ఈ మధ్య వచ్చిన వార్తలు చూస్తున్నాం. ఐఐటి విద్యార్థుల్ని లిక్కర్ స్కామ్ లో దించి ఏ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేశారో చూసాం. ఇప్పటి వరకు ఐఏఎస్ అధికారులు అయిపోయారు సార్, ఐపీఎస్ అధికారులు అయిపోయారు.